ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్కి మీరు ఫారెన్ కూడా పంపిస్తారని తెలిసింది. మరి ఫారెన్లో ఇంటర్న్షిప్ అనేది ఎట్లా ఉంటుంది? సో మేడం, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రోగ్రామ్స్ మేడం. 2 years ఇండియాలో 2 years అబ్రాడ్లో చేస్తాడు మేడం. అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. సో అంటే ఏ కంట్రీస్ అంటే USA, UK, సింగపూర్, మలేషియా, కెనడా. స్టూడెంట్ ఇక్కడ 2 years కంప్లీట్ చేశాక 2 years అక్కడికి వెళ్తారు. లేదు 3 years ఇక్కడ చేసి 1 year ఇంటర్న్షిప్ లెక్క చేస్తాడు, లేదా 6 months to 1 year ఇంటర్న్షిప్ కూడా చేస్తాడు అనమాట. ప్రోగ్రామ్స్ కింద స్టూడెంట్కి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ ఈజీగా అవుతుంది అనమాట. సో దీనికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే 2 yearsలో స్టూడెంట్ బ్యాక్లాగ్స్ పెట్టుకోకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, మినిమం క్రైటీరియా 6.7 CGPA అనేది పెట్టుకోవాలి. అక్కడున్న కంట్రీస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, అంటే ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకోవడానికి రిక్వైర్మెంట్ ఏదైందో అవి ఆ సబ్జెక్ట్స్ అనేటివి క్లియర్ చేసుకొని ఉండాలి. సో ఈ పాయింట్స్ అన్ని మెర్జ్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడున్న స్టూడెంట్ని అక్కడికి వెళ్ళొచ్చు మేడం. అక్కడున్న యూనివర్సిటీస్లో కూడా మన స్టూడెంట్స్ మన దగ్గర ఎన్రోల్ అవుతారు మేడం. సో ఈ ప్రోగ్రామ్ అనేది అండర్ ద గైడెన్స్ ఆఫ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఉంటుంది. దీనికంటే ఒక ప్రాపర్ ఫారెన్ ఇంటర్న్షిప్ సెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెల్లో వీళ్ళు ఫస్ట్ ఎన్రోల్ అవ్వాలి. మాండేటరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళను ఫారెన్కి పంపిస్తారు మేడం. మరి ఎక్స్పెండిచర్ అంతా కూడా సేమ్ మేడం. ఇప్పుడు ఏదైతే ట్యూషన్ ఫీజు అయితే ఏదైతే ఉందో సేమ్ ఉంది. ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కొంచెం డిఫర్ అవుతాయి మేడం. అంతే.